K+ News Network presents. కడప ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే వరకు పోరాడతాం. ఉక్కు సాధన ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ జి చంద్రశేఖర్. కడప నగరంలో ఆర్టీసీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వద్ద కడప జిల్లా ఉక్కు సాధన ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉక్కు సాధన ఐక్యవేదిక కన్వీనర్ జి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం శీతాకాల పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా జనసేన ఎంపీ కడప ఉక్కు ఫ్యాక్టరీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఎంపీ అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ కడప ఉక్కు నిర్మాణం ఎన్డీఏ ప్రభుత్వ ఎజెండాలో నేడు లేదని ప్రకటన చేయడం బాధ్యతారహితమైన చర్య అని నిరసన తెలియజేస్తూ ఆందోళన చేశారు. దేశంలో వెనుకబడిన ప్రాంతాలు, కరువు తీవ్రమైన ప్రాంతాలలో భారీ పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం నిర్మించాలని, ఆ పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని లిఖితపూర్వకంగా భారత రాజ్యాంగం ద్వారా ఆదేశించబడిందన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పార్లమెంట్ లో ఆమోదించి రాష్ట్రపతి చేత రాజముద్రతో రూపం సంతరించుకుందని ఆనాడు పార్లమెంట్ లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ రెండు కూడా ఈ చట్టాన్ని గౌరవిస్తామని పలికారన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం, జాతీయ రైల్వే జోన్, 42 కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటు, కడప ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వ ఉక్కు కర్మాగారాల నిర్మాణ సంస్థ సేల్ ఆధ్వర్యంలో నిర్మాణం, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ 1000 కోట్లు ఇస్తామని వాగ్దానం చేసి మాట తప్పారన్నారు. నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరి ప్రత్యేక హోదా చట్టంలోని ఏ ఒక్కదానిని అమలు చేయలేకపోయారన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ సేల్ ఆధ్వర్యంలో నిర్మాణానికి కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. చేయకపోతే రాష్ట్ర ప్రజలు టీడీపీని క్షమించారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనోహర్, రామ్మోహన్, సుబ్బమ్మ, దస్తగిరి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, అన్వేష్, శివకుమార్ పాల్గొన్నారు. నుంచి ఏర్పడి నడుస్తున్నటువంటి ఉక్కు సాధన ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు కడపలో నిరసన అన్ని ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు తెలియజేస్తా ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు, అట్లాగే జిల్లాలో గెలిచినటువంటి 5 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు, 2 వైసీపీ ఎంపీలు ఈ అంశం పైన బయటకు వచ్చి ఉద్యమంలో పాల్గొని ప్రజలకు ఈ పరిశ్రమ తీసుకొస్తామని చెప్పి భరోసా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఉక్కు ఐక్య సాధన వేదిక జిల్లా కన్వీనర్ జి చంద్రశేఖర్.